హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి ఇవాళ 18 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ చేస్తుంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ 251 పాయింట్స్. ఓవరాల్గా మనం ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చేసి నిఫ్టీ ఐటీలో చూసాము. సో నిఫ్టీ ఐటీ అండ్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్స్లో మీకు సెల్లింగ్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, స్మాల్ క్యాప్లో దగ్గర 2% దగ్గరగా సెల్లింగ్ ఉంది, మైక్రో క్యాప్లో. సో ఇవి ఎక్కువగా ఫాల్ అయినాయి. సో ఇవాళ మనం చూసినట్టయితే సో ఇది మనకి నిఫ్టీ వచ్చేసి యాజ్ యూజువల్ నిన్న మనం ఏదైతే అనాలిసిస్ చేసామో మార్కెట్ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా రేంజ్లో ఉంది అని చెప్పి మాట్లాడుకున్నాం. సో సింపుల్ పెట్టుకున్నాం ఇక్కడ అనాలిసిస్ ఇవాళ. సో ఎక్కువ కాంప్లికేటెడ్ లేదు, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ నిన్న వీడియో ఎవరైనా చూడకుంటే కనుక నిన్నటి వీడియో చూడండి, క్లియర్గా డీటెయిల్గా చెప్పాను. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో అన్నీ కూడా లైన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసాను, క్లీన్గా పెట్టాను మా చార్ట్ అంతా కూడా. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇవాళ క్యాండిల్ ఇది ఇండెసిషన్ క్యాండిల్. సో 24,868 రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో 24,700 సపోర్ట్. ఓకే, సో మార్కెట్ ఇక్కడ స్లైట్లీ దీని కింద సపోర్ట్ పెట్టాను. సో 24,700 లెవెల్. మార్కెట్ ఇవాళ చాలా చాపీగా ఉండే ఎక్స్పైరీ కాబట్టి మేబీ మార్కెట్ మోస్ట్లీ ఫ్రైడేస్ అండ్ మండేస్ ట్రెండీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ కనుక రేపు ఈ లెవెల్ ఏదైతే 24,700 లెవెల్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 4 days మార్కెట్ ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేస్తుంది. అప్పుడు డౌన్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు 24,600 అండ్ 24,500 వరకు. అండ్ ఇంకొక పాయింట్ నిన్న కూడా డిస్కస్ చేశాను, మార్కెట్ ఈ రేంజ్లో మార్కెట్లో సపోర్ట్ ఉంది. సో మార్కెట్లో బయర్స్ హోల్డ్ చేసి తీసుకెళ్ళాలి. సో ఒకవేళ తీసుకెళ్తే మన కన్ఫర్మేషన్ 24,868. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే అప్పుడు మనం అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు 24,868. సో ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఇంత సింపుల్గా పెట్టుకోండి. అండ్ దగ్గరలో టార్గెట్ వచ్చేసి 24,950 అండ్ 25,000 లెవెల్. బట్ ఈ కంప్లీట్ రేంజ్లో ఉన్నంత వరకు క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి ట్రై చేయండి, బట్ క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి. అండ్ అప్ సైడ్లో 25,000 లెవెల్ రెసిస్టెన్స్, 25,100 లెవెల్ రెసిస్టెన్స్, అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి ఓవరాల్గా 24,500 లెవెల్ అండ్ 24,600 లెవెల్. కంప్లీట్ రేంజ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ 1 month పైగానే మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 28 to 29 ట్రేడింగ్ సెషన్స్ మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టింది. సో ఎంత తక్కువ మీరు ఐరన్ కాండర్ కానీ లేకుంటే ఐరన్ ఫ్లై కానీ లేకుంటే స్ట్రాంగిల్స్ కానీ సో ఈ రేంజ్లో మీరు ప్లే చేసుకోవచ్చు. ఓకేనా, ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఒక ఇండెసిషన్ క్యాండిల్ ఉంది కాబట్టి మార్కెట్లో ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఒకవేళ బ్రేక్ అయిన తర్వాత మీరు వెయిట్ చేసి రీటెస్ట్ అయిన తర్వాతనే ఎంట్రీ ప్లాన్ చేయండి కన్ఫర్మేషన్తో. మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ హోల్డ్ చేయాలి, 15 to 20 minutes హోల్డ్ చేసిన తర్వాత మార్కెట్లో ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, మార్కెట్లో హోల్డ్ చేస్తుంది, దాని తర్వాతనే అప్ సైడ్లో ప్లాన్ చేయండి. సో యాజ్ ఆఫ్ నో ఇండెసిషన్ క్యాండిల్ కాబట్టి బ్రేక్అవుట్స్లో ట్రేడ్స్ ఏదైతే బ్రేక్అవుట్స్ అయితే ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. 24,700 కింద మనం పీఈ సైడ్లో ప్లాన్ చేద్దాం, అండ్ అప్ సైడ్ 24,680 పైన మార్కెట్లో సిఈ సైడ్లో ప్లాన్ చేద్దాం నిఫ్టీలో. ఓకే, అండ్ సెన్సెక్స్ కూడా సేమ్. సెన్సెక్స్ కూడా మీరు ఓపెన్ చేశారనుకోండి, సెన్సెక్స్ చార్ట్ సేమ్ ఇండెసిషన్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. సెన్సెక్స్ కూడా కంప్లీట్గా నిఫ్టీ లాగానే సేమ్ చార్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్లయితే సేమ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. 81,600 లెవెల్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ అండ్ 81,179 ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్. ఈ అప్ సైడ్లో రేంజ్ బ్రేక్ అవ్వనివ్వండి, లేదా డౌన్ సైడ్లో రేంజ్ బ్రేక్ అవ్వనివ్వండి. మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్లో రేంజ్ బ్రేక్ అయినా సరే ఇక్కడ దగ్గరలో 81,000 సపోర్ట్ ఉంది. ఈ లెవెల్స్ కూడా బ్రేక్ చేస్తే అప్పుడే డౌన్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు 80,750 అండ్ 80,600 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఇంకొక పాయింట్, సో నిన్న క్లియర్లీ అనాలిసిస్లో పోస్ట్ చెప్పాను. సో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. మార్కెట్ వచ్చేసి బయర్స్ ఒకవేళ అప్ సైడ్లో తీసుకెళ్లాలంటే ఈ
స్ట్రెంత్ లాస్ అయ్యారనుకోండి ఈ లోస్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది సెల్లర్స్. సో ఇక్కడ మార్కెట్ హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, కన్ఫర్మేషన్ 81,600 పైన మార్కెట్ కనుక హోల్డ్ చేస్తే అప్పుడు అప్ సైడ్లో షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 81,600 610 పైన మార్కెట్ ఉంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకే, క్లియర్గా అండి. నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్ అయింది. అండ్ ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో ఇవాళ వీడియో కొద్దిగా షార్ట్. సో ఎందుకంటే మనం చూసుకోవాల్సింది, మనం ఎక్కువగా మార్కెట్లో ఏంటంటే మనకి ఈ లెవెల్స్ అనేది మార్కెట్లో కంప్లీట్లీ రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి మార్కెట్ సింపుల్గా పెట్టుకొని ట్రేడ్ చేస్తేనే బెస్ట్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కంప్లీట్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 4 days నుంచి ఇదే రేంజ్లో ఉంది. మార్కెట్ ఇక్కడ గ్యాప్ డౌన్ తర్వాత మార్కెట్లో ఇక్కడ నుంచి బౌన్స్ వచ్చింది. దాని తర్వాత ఈ లెవెల్స్ని ఏదైతే ఈ క్యాండిల్ ఒక క్లోజింగ్ ఉందో ఈ పాయింట్ని మార్కెట్ హోల్డ్ చేస్తుంది. ఓకే, సో రేపు కనుక మార్కెట్ 55,451 ఆర్ దాని కనుక కిందికి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఈ క్యాండిల్ ఒక లో టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 55,110 ఆర్ 55,000 లెవెల్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళాలంటే క్లియర్ బ్యాంక్ నిఫ్టీ 56,000 లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ కూడా మార్కెట్ అదే లెవెల్స్ దగ్గర నుంచి అంటే 59,062 లెవెల్స్ దగ్గర నుంచి రిజెక్ట్ చేసింది. కంటిన్యూస్లీ ఇక్కడ రిజెక్షన్స్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ పైన ఉంటేనే ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ మధ్యలో ఉంటే అవాయిడ్ చేసేసేయండి బ్యాంక్ నిఫ్టీ కూడా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే 24,800 లెవెల్ దగ్గర 64,000 ఓఏ ఉంది అండ్ 25,000 లెవెల్ దగ్గర 1 lakh ఓఏ ఉంది. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ ఉంది అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 42,000 వచ్చి 24,700 అండ్ 24,800 లెవెల్ దగ్గర 81,000 మనకి ఓఏ యాడ్ అయింది. సో 24,500 నెక్స్ట్ సపోర్ట్ ఆర్ 24,700 సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్గో లెవెల్స్ కూడా చూపిస్తాను. సో ఇవాళ మనం చూసినట్టయితే ఈ పాయింట్లో క్లియర్లీ నేను అనాలిసిస్ కూడా పోస్ట్ చేశాను. ఇవాళ టెలిగ్రామ్ ఈ ఆల్గో లెవెల్స్ ప్రీమియం మనం ఏదైతే ఉన్నాయో మనకి ఆల్గో లెవెల్స్ వచ్చేసి ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఓకేనా, సో డైలీ వచ్చేసి మనం ఎర్లీ మార్నింగ్ నేను ఇది షేర్ చేస్తాను. ఇవి వచ్చేసి 9:15 to 3:30 వరకు వర్క్ అవుతుంది, స్టాండర్డ్గా ఉంటుంది. సో ఇంట్రా డేలో ట్రెండ్ కంటిన్యూషన్ అండ్ ట్రెండ్ రివర్సల్ చూపిస్తుంది. సో ఈ పాయింట్స్కి వస్తేనే ఎంట్రీస్ కూడా ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇయర్ చూసినట్టయితే ఆల్గో లెవెల్స్ ఈ లెవెల్స్ దగ్గరికి కూడా రీచ్ అవ్వలేదు. బట్ క్లియర్లీ మనం చూసినట్టయితే మనం సెల్ఫ్గా మనం ట్రేడ్ మనం ప్లాన్ చేస్తే కనుక ఈ లెవెల్స్లో ఆల్మోస్ట్ మార్కెట్ అనేది రిజెక్ట్ చేసింది. సో ఈ లెవెల్స్ పైన 24,860 లెవెల్స్ పైన ఉంటేనే అప్ సైడ్ పాసిబుల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మార్నింగ్ అనాలిసిస్లో క్లియర్లీ చెప్పాను. అండ్ మార్కెట్ వచ్చేసి ఈ లోస్ బ్రేక్ అయితే ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ ఇక్కడ నేను ఎంట్రీ ప్లాన్ చేసాం ప్రీమియం ఛానల్లో అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే మార్కెట్ అగైన్ ఈ టెస్ట్ చేసి లో బ్రేక్ చేసింది. అండ్ రేపు మార్కెట్ ఈ లెవెల్స్ కిందనే ట్రేడ్ అవుతుంది, 24,700 కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే 24,700 కింద బ్రేక్ అయ్యి హోల్డ్ చేసింది అనుకోండి, మార్కెట్ 24,600 అండ్ 24,500 వరకు కూడా మార్కెట్ రావచ్చు నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే US30 వచ్చేసి మనకి నెగిటివ్లో కనిపిస్తుంది, డౌ జోన్స్ అండ్ US Tech 100 ఆల్మోస్ట్ ఇది కూడా నెగిటివ్లో కనిపిస్తుంది, డాక్స్ కూడా నెగిటివ్లో కనిపిస్తుంది అండ్ హ్యాంగ్సెంగ్ చూసుకుంటే హ్యాంగ్సెంగ్ కూడా నెగిటివ్లో కనిపిస్తుంది. ఓవరాల్గా గ్లోబల్ సెంటిమెంట్ కూడా నెగిటివ్ కనిపిస్తుంది. ఇవాళ హ్యాంగ్సెంగ్ వచ్చేసి దగ్గర 400 పాయింట్స్ అండ్ డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ 200 పాయింట్స్, US30 వచ్చేసి 282 పాయింట్స్, US Tech 100 నాస్డాక్ కూడా ఆల్మోస్ట్ 174 పాయింట్స్, ఆల్మోస్ట్ అన్ని కూడా నెగిటివ్లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ కాయిన్ ఇథీరియం అనాలిసిస్ చేసుకుందాం. సో అయితే బిట్ కాయిన్ వచ్చేసి ఒక రేంజ్లో స్టక్ అయి ఉంది. సో ఇక్కడ నేను 30 minutes చార్ట్ ఆర్ 1 hour టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మనం చూస్తే మార్కెట్ వచ్చేసి కంటిన్యూస్లీ ఈ రేంజ్లో స్టక్ అయి ఉంది. మార్కెట్ అట్లీస్ట్ ఒక బ్రేక్ డౌన్ కావాలి, మార్కెట్లో ఒక బ్రేక్అవుట్ కావాలి. మార్కెట్ వచ్చేసి అప్ సైడ్లో వెళ్ళాలి అంటే 1,05,000 ఆర్ 500 లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తేనే అప్పుడు మార్కెట్ అప్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఈ రేంజ్ బ్రేక్ అయ్యి ఇక్కడ చూస్తే మల్టిపుల్ టైమ్స్ మీరు చూస్తే ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ చేసి అట్లీస్ట్ $1,05,500 పైన మార్కెట్ ఉంటే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేదా మార్కెట్ ఇక్కడ మనం చూస్తే లో $1,03,300 కనుక డౌన్ సైడ్లో బ్రేక్ చేసింది అనుకోండి, సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా డౌన్ సైడ్
$2,000 $1,01,000 వరకు మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బిట్కాయిన్లో. సో ఈ మధ్యలో అవాయిడ్ చేసేసేయండి అండ్ ఈ మధ్యలో వెయిట్ చేయండి ట్రేడ్ కోసం. మార్కెట్ ఒకవేళ ఈ లోస్ బ్రేక్ అయ్యి కన్ఫర్మేషన్ ఉందనుకోండి ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇథేరియం కూడా అంతే, సూపర్ కన్సాలిడేషన్లోనే ఉంది ఇథేరియం కూడా కంప్లీట్లీ. అండ్ ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ ఈ రేంజ్లో, ఇథేరియంలో కూడా ఈ రేంజ్లో మీరు చూస్తే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఉంది ఈ పాయింట్లో మార్కెట్లో. అండ్ 24,547 ఆర్ 548 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే ఇది సపోర్ట్ అవుతుంది, అప్పుడు మనం అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ 24,460 ఆర్ 450 లెవెల్స్ బ్రేక్ చేస్తే ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. ఎర్లీగా ఇక్కడ కూడా ప్లాన్ చేయొచ్చు, బట్ ఓవరాల్గా ఇది కన్ఫ్యూజన్ జోన్లో ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి మార్కెట్ ఇక్కడ ట్రాప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో 24,550 ఆర్ 24,60 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడే మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు ఇథేరియంలో. యాజ్ ఆఫ్ నో కన్సాలిడేషన్లో ఉంది. సో మార్కెట్ వచ్చేసి బేరిష్లోనే ఉంది, కన్సాలిడేషన్లో బేరిష్లో ఉంది. మార్కెట్ కన్ఫర్మేషన్ వచ్చి డౌన్ సైడ్లో బ్రేక్ చేసింది అనుకోండి, బిట్ కాయిన్ అండ్ ఇథేరియంలో మంచి ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ క్రిప్టో స్కాల్పర్ మనం పెట్టి చూద్దాం. యాజ్ ఆఫ్ నో క్రిప్టో స్కాల్పర్ ఏం చెప్తుంది అనేది. సో ఇక్కడ నేను క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ ఆన్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే మార్నింగ్ క్రిప్టో స్కాల్పర్లో ఇక్కడ ఇండికేటర్ సిగ్నల్ వచ్చింది, బై సిగ్నల్, బట్ మేము ఎంట్రీ ప్లాన్ చేయలేదు. ఎందుకంటే యాజ్ పర్ స్ట్రాటజీ ఏదైతే క్యాండిల్ ఒక హైస్ బ్రేక్ అవ్వాలి అప్పుడే ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ ఏదైతే 25,47 ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్లో క్లోజ్ అవ్వలేదు, సో ఎంట్రీ అవ్వలేదు. సో ఇన్వాలిడ్ బై సిగ్నల్. సో ఇక్కడ కంప్లీట్లీ మార్కెట్ వచ్చేసి కన్సాలిడేషన్ జోన్లో ఉంది. అగైన్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చి ఏదైనా సెల్ ఎంట్రీ దొరికింది అనుకోండి, అప్పుడు ప్లాన్ చేయవచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో బేరిష్లో కనిపిస్తుంది ఇథేరియం. అండ్ బిట్ కాయిన్ కూడా అంతే. బిట్ కాయిన్లో కూడా ఇక్కడ సిగ్నల్ వచ్చింది, బట్ మోస్ట్లీ మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంది కాబట్టి ఎంట్రీ ప్లాన్ చేయలేదు. అండ్ మీరు ఇంకా ట్రేడ్ చేయాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ FIO రిజిస్టర్డ్. దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో డిపాజిట్ అండ్ విత్డ్రాల్ కూడా ఈజీ. అండ్ మన INRతో డిపాజిట్ చేయొచ్చు అండ్ INRకి విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కంప్లీట్లీ ఫస్ట్ ఈ వెబ్సైట్ని వెళ్ళి చూడండి, చెక్ చేయండి, కంప్లీట్లీ దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి. దాని తర్వాత మన ప్లేలిస్ట్లోకి రండి. యూట్యూబ్లో ప్లేలిస్ట్లో నేను కంప్లీట్ వీడియోస్ చేశాను క్రిప్టో రిగార్డింగ్. క్రిప్టో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఇక్కడ మాస్టర్ క్లాస్ పెట్టాను, ఫ్రీ మాస్టర్ క్లాస్ F&O ట్రేడింగ్ ఎలా చేయాలనేది. సో టోటల్ 10 వీడియోస్ ఉంటాయి, ఇవన్నీ కూడా చూడండి. సో నచ్చితే దాని తర్వాత మీరు ఒకవేళ కంటిన్యూ చేయాలనుకుంటే కనుక డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో దట్ నేను మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు ఏదైతే మన ఇండికేటర్ ఉందో స్ట్రాటజీ ఇండికేటర్, దీని యాక్సెస్ కూడా ఇస్తాను. అండ్ మీరు దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు. అండ్ నేను కూడా మీకు కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఆల్సి ఇస్తాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.